నిన్న జిల్లా మంత్రి మొన్న ఒక ఆయన ప్రకటన చేసిండు. నాగార్జున సాగర్ నిండినా మేము నీళ్ళు ఇయ్యం రైతులకు. మరి వాటర్లో నీళ్ళు కలిపి నీళ్ళలో వాటర్ కలిపి తాగి మాట్లాడుతున్నాడా? సాగర్కు వచ్చిన నీళ్ళని ఆయనకే సరిపోతాయా? మరి వాటర్లో నీళ్ళు కలుపుకోవడానికి బుద్ధుండి మాట్లాడుతున్నాడా లేక మాట్లాడుతున్నాడా? ఒకవైపు ఈ పనికిమాలి మంత్రులను పెట్టుకొని ఈ చెత్తనంతా చుట్టు పెట్టుకొని రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం నల్గొండ జిల్లాకు మహబూబ్నగర్ జిల్లాకు రెండింటికి కూడా. నాగార్జున సాగర్కి ఇప్పట్లో నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడతలేదు వీళ్ళు చేసే ద్రోహం వల్ల. ఎందుకు అంటే ఇప్పుడు కూడా నాగార్జున సాగర్ పూర్తి హక్కులున్న ప్రాజెక్ట్. తెలంగాణలో కృష్ణా నది అంతో ఎంతో ఉపయోగపడితే నాగార్జున సాగర్తోనే ఎడమ కాలువతోనే 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది. పైన అన్ని లిఫ్ట్లే. పైన కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తి చేసి ఎప్పుడో నిజాం కాలంలో ప్రారంభం చేసుకొని సమైక్యాంధ్ర ద్రోహానికి అట్నే దెబ్బతినిపోయిన భీమా ఫేజ్ 1, 2 కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఆ తర్వాత అనేక ఉద్యమాల తర్వాత ప్రారంభించిన జూరాలు కావచ్చు, అనేక ద్రోహాలకు గురై చివరికి ఒత్తిళ్లకు ప్రారంభించిన కేఎల్ఐ కావచ్చు, ఎక్కడ కూడా ఒక్క లిఫ్ట్ ఇప్పటి వరకు వాళ్ళు ప్రారంభం చేయలే. నీళ్ళు ఒకవైపు నుంచి వస్తున్నాయి, కనబడుతున్నాయి. నారాయణపూర్ నిండింది అన్నప్పుడే ఇక్కడ ఉన్న నీళ్లను మనం లిఫ్ట్ చేసుకోవడం ప్రారంభం చేసుకోవాలి. ఎందుకంటే మనకున్న లిఫ్ట్ల కెపాసిటీ చాలా తక్కువ. వాస్తవానికి ఇవాళ ఇంత ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికి కూడా మనకు ప్రకృతి సహకరించి ఇచ్చినందుకు మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలు అక్షరాల 10.5 లక్షల ఎకరాలు బ్రహ్మాండంగా మొదటి పంట పండించుకునే అవకాశం ఉండే మహబూబ్నగర్ జిల్లా రైతాంగం. కానీ దుర్మార్గంగా వీళ్ళ మోసానికి వీళ్ళ అమ్మకానికి బలైపోయి ఇవాళ మహబూబ్నగర్ జిల్లా రైతు కూడా ఎకరం నాటుబెట్టే పరిస్థితిలో లేరు. ఇక నల్గొండ నాగార్జున సాగర్ పరిస్థితి ఇంకా దరిద్రంగా తయారైంది. ఎట్టి పరిస్థితులలో కూడా నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చేసేంత వరకు కూడా పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి చుక్క నీళ్ళు తీసుకోవడానికి లేదు ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళకు రావాల్సింది, వాళ్ళు తీసుకోవాల్సింది కేవలం వరద జలాలు. వరద జలాలు అంటే ఎప్పుడైనా ఏ నది పైన ఉన్న ప్రాజెక్టు నుంచి వరద జలాలు తీయాలి అని అంటే చివరి ప్రాజెక్టు కింది ప్రాజెక్టు నిండిన తర్వాత మాత్రమే పైన వరద జలాల గేట్లు ఓపెన్ చేయాలి. ఇవాళ నాగార్జున సాగర్కు చుక్క నీళ్ళు రానేలేదు. అప్పుడే దుర్మార్గంగా పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి ఏ రకంగా తీసుకుపోతున్నారో చూసినాం మనం. బుద్ధి లేకుండా నిస్సిగ్గుగా మన అధికారుల మెడలు వంచి సంతకాలు పెట్టించి బులెటిన్ రిలీజ్ చేయిస్తున్నారు రోజు పొద్దున. మన అధికారులందరితో నేను మాట్లాడుతున్నాను. కేవలం 8,000 క్యూసెక్కులు తీసుకుపోతున్నాం మేము పోతిరెడ్డిపాడు నుంచి వెళ్ళని చెప్పారు. కానీ ఇవాళ మీరు చూసినారు ఆ కాలువ ఎంత ఉంది, ఆ ప్రవాహ వేగం ఎంత ఉంది, దాని వెడల్పు ఎంత ఉంది, ఎట్లా పోతుందో. తక్కువలో తక్కువ 30 నుంచి 40,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి ఆ వైపు. ఇక నాగార్జున సాగర్కి నీళ్ళు ఎప్పుడు రావాలి? ప్రకృతి సహకరించలేదా అంటే ప్రకృతి కనకరించింది. ఎల్నినోతో ఋతుపవనాలు రాలేకపోయినా కనీసం తుఫాన్ల వల్లనైనా వచ్చినాయి, పైనుంచి నీళ్ళు నిండుకుంటూ వచ్చినాయి. వాస్తవానికి శ్రీశైలం నిండి కిందికి సాగర్కి వచ్చిన తర్వాతనే ఆ గేట్లు ఓపెన్ చేయాలి అటువైపు. నిజమే, మంచినీళ్ళ కొరకు కావాలంటే చెన్నైకి ఇచ్చే మంచినీళ్ళకు ఒకటి మంచినీళ్ళ వరకు తీసుకపోవచ్చు. ఇవాళ మనం కూడా కలవకుర్తి నుంచి లిఫ్ట్ చేస్తుంది మంచినీళ్ళ కొరకు. కలవకుర్తి నుంచి ఇవాళ మనం ఇప్పుడు మీరు ఏదైతే చూసినరో 2,400 క్యూసెక్లు లిఫ్ట్ చేస్తుంది ఏదైతే ఉందో అది కేవలం మంచినీళ్ళకే సరిపోతుంది. ఇప్పుడు మనకు మహబూబ్నగర్ 10 నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాలు, మొత్తం ఈ నియోజకవర్గాలకి అన్నిటికి కూడా 7టికి 12, 17, 19 నియోజకవర్గాలకు కూడా నీళ్ళు ఇచ్చేది కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మంచినీళ్ళు ఇచ్చేది. దాని కొరకు నింపుతున్నారు.
ఎంత దుర్మార్గంగా ఉన్నారు అంటే వీళ్ళు కనీసం ఎండాకాలంలో గ్రీజ్ పెట్టి కూడా కనీసం ఎక్కడ కూడా ఒక చిన్న పని చేస్తున్న సందర్భం లేదు ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టుల మీద ఉన్న గేట్లకైనా సరే. వాస్తవానికి ఒక చెరువు తుముక్కు కూడా ఉండే గేటు కూడా గ్రీజ్ పెట్టుకొని రెడీగా ఉండాలి వర్షాకాలం వచ్చేటప్పటికి. ఎవరికి సోయలేదు ఈ ప్రభుత్వంలో, ముఖ్యమంత్రికి సోయలేదు, నా ఇరిగేషన్ మంత్రికి లేదు, ఏ జిల్లాలలో ఆ జిల్లాలకు ఉండే మంత్రులకు సోయలేదు. తీసిరు కానీ గేట్ లేదు, రోప్ తెగిపోయిందని చెప్పి కేవలం మంచిళ్ళ కొరకు మాత్రమే వాడగలుగుతాం, ఇవ్వము అని చెప్పి మాట్లాడుతున్నారు. అన్నిటికీ మించి రాష్ట్ర ప్రభుత్వమే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ ప్రజలపైన పెద్ద కుట్ర చేస్తున్నది. ఎట్టి పరిస్థితులలో పంటలు పండనీయొద్దు అని చెప్పి. ఒక వరిధాన్యమే కాదు, వరిధాన్యం అయితే బోనస్ అడుగుతారు, పంట పండించి అడ్డగోలుగా బోనస్లతో ఇబ్బంది అవుతుంది, మనం ఏదో మోసం చేద్దామని చెప్పి సన్నోట్లకు మాత్రమే ఇస్తామని చెప్తే రైతులు తెలివి వారినరు, అందరు సన్నోట్లకు మారినరు అని చెప్పి వరిని డిస్కరేజ్ చేయడం కొరకని చెప్పి ఏదో ఎల్లిలో వస్తుంది, ఈ వస్తుంది, అది వస్తుంది అని చెప్పి భయపెట్టించి తప్పించే దొబ్బే ప్రయత్నం చేస్తున్నారు. నిజమే వరికి కాదు, మరి ఏ పంట పండియడానికో నువ్వు చెప్తుంది, నువ్వు చెప్పిన ఏ ఆరుతడి పంటలో ఆ ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు ఇచ్చినవా? ఇస్తే దానికైనా నీళ్ళే కావాలి కదా. నీళ్ళే లేకుండా పండే పంట ఏమైనా ఉందా? ఆరుతడి పంటలకే ఇవ్వు. ఆరుతడి పంటకు వారానికి ఒకసారి ఇస్తారు నీళ్లు, వారం ఇస్తారు, వారం బంద్ పెడతారు. చెల్ల ఇవ్వు, ఆ రకంగానే ఇవ్వు. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని లిఫ్ట్లు ప్రారంభం చేయి. నాగార్జున సాగర్కు కూడా నీళ్ళు వచ్చేంత వరకు పోతిరెడ్డిపాటి నడపొద్దు అని చెప్పి డిమాండ్ చేయి. అదేవిధంగా గోదావరి పైన కూడా ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడినరు. ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది, చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన కుట్ర చేస్తున్నాడు. జిఆర్ఎంబి మీద మనం కట్టి పూర్తి చేసుకున్న 7 ప్రాజెక్టుల పైన రివ్యూ చేయమని చెప్పి లెటర్ పెట్టిండు, దాన్ని వాళ్ళు ఎజెండాలో పెట్టిండ్రు. అంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. వాళ్ళకంటే పై సంస్థలు, జిఆర్ఎంబి అనేది చిన్నది ఒకటి, కానీ దీనికంటే పైన ఉండే కేంద్ర మంత్రులు, కేంద్రంలోని అన్ని శాఖల కార్యదర్శులు అన్ని అనుమతులు ఇచ్చినాక ప్రారంభం చేసిన మొత్తం ప్రాజెక్టుల పైన రివ్యూ పెట్టండి అని చెప్పి చంద్రబాబు ఇచ్చిన లేఖకు జిఆర్ఎంబి తీసుకొచ్చి ఎజెండాలో పెడితే కనీసం ఎవరికి సోయలేదు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రులకు ఆ తీరిక లేదు, ఆ సోయలేదు, ఆ జిల్లాల మంత్రులకు సోయలేదు. మేము మాట్లాడితే ఎదురుదాడి చేశాను. బీజేపీలో ఉన్న కొంతమంది ఎంపీలను కొనుక్కొని వాళ్ళతో పెట్టించారు. నిన్న మొదటిసారిగా కేటీఆర్ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ ఈఎన్సీతో లెటర్ పెట్టించారు. మాట్లాడాలి. ఇప్పుడు ఏమంటాడో బీజేపీ నుంచి డబ్బా కొట్టే ఎంపీలు. నిన్నగాక మొన్న మాట్లాడుతూ ఎజెండానే రాలేదని మాట్లాడాడు. ఎజెండాలోనే లేనప్పుడు నిన్న ఎట్లా పెట్టిండు? తెలంగాణ ఈఎన్సీ లెటర్ ఎట్లా పెట్టిండు? అది ఎజెండా నుంచి ఉపసంహరించండి అని. మొదటి రోజే ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరం చెప్పాలి. మేము ఇవాళ మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ తరఫున, ఎట్టి పరిస్థితులలో జిఆర్ఎంబి ఎజెండా నుండి కనుక తెలంగాణలోని ఆ 7 ప్రాజెక్టులను తీసేయకపోతే బహిష్కరించాలి మీరు. లేదు తప్పకుండా కేటీఆర్ గారు చెప్పిన పద్ధతుల్లో తెలంగాణ సైన్యం బ్రహ్మాండంగా మీ మీటింగ్ హాజరవుతుంది, సంగతి ఏందో తెలుస్తుంది. ఎట్టి పరిస్థితులలో కూడా ఎజెండా నుంచి తీసేయిస్తారా, లేదు మీరు బహిష్కరిస్తారా నిరసనగా, లేదా తెలంగాణ వాదుల్ని, బీఆర్ఎస్ సైనికుల్ని రమ్మంటారా? తేల్చుకోవాల్సింది వాళ్ళ ప్రభుత్వమే. ఇంకొక వైపు కృష్ణ పైన నాగార్జున సాగర్ కూడా నిండేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోవడానికి అనుమతించడానికి వీల్లేదు. 854 పైన ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళ 78 వచ్చినాయని చెప్పి ఇష్టం వచ్చినట్టు నీళ్ళు తీసుకొని పోతున్నారు గేట్లు లేపి. ఎవడు లేడు ఆడ, కేఆర్ఎంబి ఎవడు లేడు, ఎవడు లేడు, ఒక మనిషి కూడా దిక్కులేడు.
ఏమైనా ఆర్డర్ వస్తుందో ఎట్లా లేపుతున్నారో గేట్లు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో లేపేస్తున్నారు. కానీ ఇటువైపు మంత్రులకు మాత్రం సోయలేదు. వాళ్ళ ఆత్మలను అమ్ముకున్నారు, అన్ని అమ్ముకున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని అమ్ముకొని రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకు భయమవుతుంది వీళ్ళకు చంద్రబాబు గురించి మాట్లాడడానికి? చంద్రబాబు చేస్తుంది ద్రోహం కాదు. నిజమే, మన రాష్ట్ర ప్రజలకు అక్కడ ఉన్నాయి, నేను నీళ్ళు తీసుకుపోతున్నాను చంద్రబాబు అంటే అనొచ్చు. కానీ జిఆర్ఎంబి ఉత్తరం సంగతి ఏంది? దేని కొరకు? తెలంగాణ ప్రజలకు ఇప్పటికి కూడా అర్థం కావాలి. తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ యువత అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, కాళేశ్వరాన్ని మేము మొదటి నుంచి చెప్తున్నట్టు కాళేశ్వరాన్ని పండబెట్టింది కేవలం చంద్రబాబు కొరకే, రేవంత్ రెడ్డి. ఇవాళ దాని ఫలితంగానే మొత్తానికి మొత్తం కృష్ణ పైన కట్టిన, గోదావరి పైన కట్టిన 7 ప్రాజెక్టులను కూడా అనుమతుల పైన రివ్యూ చేయమని చెప్పి అడిగే ధైర్యం వచ్చింది చంద్రబాబుకు. మీరు లొంగిపోయి కుక్కలాగా బతుకుతున్నారు కాబట్టి ఆయన దగ్గర ఆ ధైర్యం వచ్చింది. మరొక వైపు నాగార్జున సాగర్కు నీళ్లు రాకుండానే దౌర్జన్యంగా పోతిరెడ్డిపాడు గేట్లెత్తి నీళ్లు తీసుకుపోతున్నారు. ఈ ప్రభుత్వానికి సోయి లేకపోవడమే కాదు, తెలిసే ద్రోహం చేస్తుంది తెలంగాణ రైతాంగానికి. ఇప్పటికైనా చూసిన తర్వాతనైనా తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు సోయి తెచ్చుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏం జరుగుతుందో మీ ప్రభుత్వంలో, ఏ రకంగా మీ ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ ప్రయోజనాలని వాళ్ళకు తాకట్టు పెడుతున్నారో, వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు, వాళ్ళ పదవులను కాపాడుకోవడం కొరకు, వాళ్ళు చేసే అవినీతిని కాపాడుకోవడం కొరకు కేంద్ర సంస్థల నుంచి ఏ రకంగా లొంగిపోయి కోట్లాది మంది ప్రజల్ని దెబ్బతీస్తున్నారో అర్థం చేసుకోవచ్చు తెలంగాణ సమాజం. ఒకవైపేమో ఉన్న నీళ్ళని ఆ రకంగా పోతుంటే తీసుకుపోయి యాగాలు, పూజలు అని చెప్పి ఒక డ్రామాలు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అదే నాగార్జున సాగర్ ఒడ్డున ఎక్కడైతే పూజ చేసినావో ఆడ నువ్వు చేయాల్సింది అది కాదు. పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేయమని చెప్పి డిమాండ్ చేయి. శ్రీశైలంలో వచ్చిన నీళ్లు కొన్ని సాగర్కి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేయి. ఇవ్వు. నువ్వు చెప్పిన పద్ధతుల్లో ఏదైతే మెట్ట పంటలు వేసుకోండి అని చెప్తున్నావో ఆ పంటలకు నువ్వు వారబందీ ప్రకారం నీళ్ళు ఇవ్వాలి, ఆ ప్రకారం నీళ్ళు ఇవ్వాలా. నాగార్జున సాగర్ కిందనైనా సరే, ఇంకో చోటనైనా సరే తీసుకో. మా హక్కు, నీళ్లు పైన ఉన్నాయి, ఇవ్వండి మాకు. నాగార్జున సాగర్కి ఇవ్వండి, ఒక 20 టీఎంసీలు ఇవ్వండి, ఆరుతడి పంటలకే మేము వేసుకుంటామని చెప్పి రైతాంగం తరఫున కొట్టాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ వాళ్ళు వస్తున్న నీళ్లు వస్తున్నట్లు మొత్తం పోతిరెడ్డిపాడుతో తీసుకుపోయిన తర్వాత నాగార్జున సాగర్ ఎట్లా నింతది? నాగార్జున సాగర్ రైతాంగం బతికింది రేపు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రైతులు మొత్తం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇది. ఆ ఎస్ఎల్బిసి అని చెప్పబడుతున్న మన కాలువ ఏదైతే ఉందో, హై లెవెల్ కెనాల్ ఏదైతే ఉందో, వాళ్ళు కావచ్చు, నల్గొండ జిల్లాకు, నల్గొండకు నీళ్ళు వస్తున్న ఎస్ఎల్బిసి కాలువ కావచ్చు. పేరుకి ఎస్ఎల్బిసి కాలువ మీరు చూసిండ్రు. ఇప్పటి వరకు శ్రీశైలం వల్ల నల్గొండ జిల్లాకు ఒక చుక్క నీళ్ళు రాలే. ఆ మాటకు వస్తే తెలంగాణకి ఎక్కడ రాలే. కేవలంగా 2400 క్యూసెక్కులు ఒక కేఎల్ఐ ద్వారా వచ్చేవి. అంతకుమించి శ్రీశైలంతో మొత్తం శ్రీశైలాన్ని దోపిడీ చేసిందంతా ఆంధ్రప్రదేశ్ ఎన్నేళ్ల నుంచి. ఈ వాస్తవాలు ఆడ కనబడుతున్నాయి, దాచిపెట్టేది ఏం లేదు ఎవడు. కాదంటే ఎవరైనా చర్చకు రావచ్చు. శ్రీశైలం పేరు మీద నాగార్జున సాగర్ రైతాంగానికి అన్యాయం చేస్తూ ప్రతి సందర్భంలో మోసం చేసుకుంటూ వచ్చారు. ఆనాడు సమైక్యవాదం, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నన్ని రోజులు. మా ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి డైరెక్షన్లో వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం నాగార్జున సాగర్ ఎడమకాల రైతాంగానికి.
మరొకసారి ఆలోచన చేయండి. నాగార్జున సాగర్ రైతాంగం అంతా కూడా వరుసగా 17 పంటలకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ చరిత్రలో 65లో ప్రారంభమైన దగ్గర నుంచి 63లో ప్రారంభమైన దగ్గర నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువ 60 ఏళ్ల చరిత్రలో కేవలం కేసీఆర్ వచ్చిన తర్వాత మాత్రమే వరుసగా 17 పంటలు పండించుకోగలిగిన మీరు. మళ్ళీ కేసీఆర్ పోయిన తెల్లవారి నుంచే మళ్ళీ అధోగతి పాలైంది మన పరిస్థితి. ఎందుకు అంటే ఇది ఈ శ్రీశైలం కుట్రతోనే వచ్చి నీళ్ళను వచ్చినట్లు అక్కడ ఆపి పైకి తీసుకుపోయి కనీసం ఆ పోతిరెడ్డిపాడు లేనాడు ఒక పంట కన్నా నీళ్ళిద్దరు ఎడమ కాలువకు, కుడి కాలువ రెండు పంటలు పండించుకున్నా లేదా దాని నుంచి అడ్డగోలు తీసుకుపోయి ప్రకాశం బ్యారేజ్ కింద 2 పంటలు పండించుకున్నా ఎడమ కాలువకు ఒక పంట కన్నా ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ వాళ్ళ తాబేదారులు వచ్చిన తర్వాత వాళ్ళ ఏజెంట్లు ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిస్సిగ్గుగా నిర్లజ్జగా బరి తెగించి వాళ్ళకి అప్పచెప్పి మొత్తం కృష్ణని యాగాలు చేస్తున్నారు మనం మోసం చేయడానికి. ఇది వాళ్ళ తెలంగాణ రైతాంగం, ప్రత్యేకించి ఎడమ కాలువ రైతాంగం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లా రైతాంగం కూడా వాస్తవానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన సిస్టమ్ రెడీగా ఉంది, పక్కనే చాలా అద్భుతంగా చేసిండ్రు. కేఎల్ఐ రిజర్వాయర్ ఆనుకోనే పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ను కూడా కట్టింది. దాంతోనే నీళ్లు ఎత్తొచ్చి వాళ్ళ 4 మోటార్లతోని రోజుకు 1 టీఎంసీ పైన నీళ్లు ఎత్తొచ్చు. ఇప్పుడు ఎత్తితే బ్రహ్మాండంగా కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న రైతు ప్రతి ఎకరం బండి వచ్చి ఇప్పుడు 4 లక్షల ఎకరాలు 4.5 లక్షల ఎకరాలు కేఎల్ఐ కింద ఉన్న ప్రతి ఎకరం పొలం బండియచ్చు. వాస్తవానికి జూరాల పైన కావచ్చు, ఆ పైన కోయిల్ సాగర్ నెట్టెంపాడు భీమా ఫేజ్ 1, 2 కింద ఉండే 5 లక్షల ఎకరాలు కూడా 2 పంటలు పండియచ్చు. ఈ ప్రభుత్వానికి మనసు ఉంటే, ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల సోయి ఉంటే మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలు 2 పంటలు పండించడానికి కావాల్సిన నీళ్లు పైనుంచి వస్తున్నాయి మనకు. ఏదైతే ఆలమట్టి నారాయణపూర్లు నిండినాయో ఆ రైతులు పొలాలకు వాడే నీళ్ళ పడవాటు నీళ్లే చాలు మొత్తం ఈ జురాల పైన. ఎందుకంటే అన్ని కలిపితే కూడా 1 టీఎంసీ కావు, అన్ని లిఫ్ట్లు మొదలు ప్రతిరోజు ఎత్తేది. అన్ని నీళ్లు పైనుంచి వస్తాయి, పడబాటు నీళ్లు. కేసీఆర్ ఉన్నప్పుడు అదే చేయించిండు, అందుకనే మహబూబ్నగర్ పచ్చబడ్డది. పైన నీళ్లు మొదలైనవి, వరద మొదలైనగానే ఇక్కడి నుంచి లిఫ్ట్లు ప్రారంభం చేయించిండు. మమ్మల్ని అందరినీ మంత్రులను అలర్ట్ చేసి, ఎమ్మెల్యేలను అలర్ట్ చేసి కాలువలు ఎమ్మటి తిరగండి అని చెప్పి. కానీ ఇవాళ ముఖ్యమంత్రికి ఆ సోయి లేదు, మంత్రులకు ఆ సోయి లేదు. చాలా దుర్మార్గంగా మొత్తం తెలంగాణ హక్కులు తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. వాళ్ళ అవినీతి నుంచి బయటపడకుండా దాచుకోవడానికి ఇవాళ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా నాగార్జున సాగర్ నిండే వరకు ఎట్టి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు అనుమతించొద్దు. అదేవిధంగా జిఆర్ఎంబి విషయంలో వెంటనే జిఆర్ఎంబి ఎజెండా నుండి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన పద్ధతుల్లో ఏదైతే మీరు 7 ప్రాజెక్టుల మీద రివ్యూ పెట్టినరో మీకు ఆ హక్కే లేదు. ఆ ఎజెండా నుంచి అది తొలగించాలి. అది తొలగించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ మీటింగ్ను బహిష్కరించాలి, తమ నిరసన తెలియజేయాలి తెలంగాణ ప్రజల తరఫున. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా తగు చర్యలు తీసుకుంటే దానికి సంబంధించిన కార్యక్రమం తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. సిగ్గుండాలి అంటున్నా నేను. తెలంగాణ చీమును రక్తం ఉన్నోడు ఎవడు కూడా మాటలు మాట్లాడాడు.
తెలంగాణ రక్తమే అయితే నీ దగ్గర ప్రవహించేది, అంత చేతగాని రెండ మాటలు మాట్లాడకూడదు. ఉన్నారు కదా 3.5 కోట్ల మంది ప్రజలు మన వెనకాల, ఎందుకు లొంగిపోతున్నారు? ఎట్లా చేస్తాడు వాడు రివ్యూ? శ్రీధర్ బాబు తెలియదా? చదువుకున్నాడే కదా. ఒక్కసారి టీఏసీ ఇచ్చిన అనుమతులు, కేంద్ర ప్రభుత్వం మంత్రుల సంతకాలతో వచ్చిన అనుమతులు, ఆ ప్రాజెక్టుల పైన వాళ్ళ ఆఫీసర్ అటెండర్ కానీ స్థాయిడు వీడు జిఆర్ఎంబి, వాడికి రివ్యూ పెట్టే శక్తి ఎక్కడిది? అడిగిన చంద్రబాబు ద్రోహాన్ని ఎండగట్టొద్దా నువ్వు? ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్? చంద్రబాబు చేస్తున్న ద్రోహం మీద ఎందుకు కాంగ్రెస్ మాట్లాడతలేదు? రేవంత్ రెడ్డిని చూసి శ్రీధర్ బాబులు వీళ్ళు ఎందుకు లాగు తడుపుకుంటున్నారు? వెంకరెడ్లు, శ్రీధర్ బాబులు, పొన్నం ప్రభాకర్లు, దామోదర్లు, ఉత్తమ్లు ఎందుకు లాగులు తడుపుకుంటున్నారు? ఆయనకంటే అవినీతి భయం ఉండొచ్చు, ఈడీలు వస్తాయో, ఐటీలు వస్తాయో, సిబిఐలు వస్తాయో అని. మీరెందుకు భయపడుతున్నారు? ఎందుకు మీ ఆత్మ నమ్ముకుంటున్నారు? ఏం చర్చించడానికి పోతావు? ఎంత అసలు వాడి స్థాయి ఎంత? దాని ఎజెండాలు పెట్టడానికి పట్టుకునే ధైర్యం ఏంది? చంద్రబాబు చెప్పుంటాడే, ఉత్తయ్య అవన్నీ పనికిమాలలో వచ్చి కూర్చుండి ఇనిపోతారు గొర్రెలవి, అంత ధైర్యం ఉందా నా ముందర మాట్లాడేంత అని చెప్పుంటాడు. పోతున్నారు అందుకే. ఎవడిచ్చిండు మీకు హక్కు? తెలంగాణ ప్రజల హక్కులను అమ్ముకునే హక్కు మీకు ఎవడిచ్చిండు? అధికారం ఎవడిచ్చిండు మీకు? అందుకనే ఉత్తమ్కు బుర్ర మోకాళ్ళల్లో ఉంది అని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అందుకనే బహుశా ఎందుకే కావచ్చు, నేను హార్ష్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే నీళ్ళ విషయం కావచ్చు, కడుపు మంట మంతుంది మాకు. అవన్నీ అనుమతులు వచ్చిన సోయి లేదా ఉత్తమ్కి? అన్ని అనుమతులతోనే కదా కంప్లీట్ చేసింది. టీఎస్సీ అనుమతులతోనే కదా. టీఎస్సీ అనుమతులతో వచ్చిన ప్రాజెక్టు పైన ఒక మాట అడగండి మీరు. జిఆర్ఎంబి అనేటోడు టీఎస్సీ కంటే పెద్దోడా చిన్నోడా? సుప్రీంకోర్టు ఆర్డర్ మీద హైకోర్టు, మున్సిపల్ కోర్టు రివ్యూ చేస్తుందా? ఎక్కడన్నా దాన్ని ఫాలో చేస్తుందా? సింపుల్ లెక్క. సుప్రీంకోర్టు ఆర్డర్ టీఎస్సీ అంటే దాని మీద ఎక్కడన్నా జిల్లా కోర్టు, మున్సిపల్ కోర్టు రివ్యూ చేస్తుందా? చేయొచ్చా? పిటిషన్ రిజెక్ట్ చేయాలి కదా. అరే హౌలే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిందిరా రూలింగ్ అని ఆడు ముఖాన్ని దగ్గర దోపాలి కదా పిటిషన్. వాడు చేయలే, వాడు లొంగున్నాడు వాళ్ళకు. మరి నీ తెలివేమైంది? ఎందుకు మీరు దానిపైన మేము తెలంగాణ ప్రజల తరఫున మేము అడుగుతున్నాం, మీరు దాన్ని రిజెక్ట్ చేయమని చెప్పండి, మొదలు అది ఎజెండా నుంచి తీసేస్తే హాజరవుతామని చెప్పండి అని అంటున్నాం. ఏంది మీకు వచ్చిన భయం ఏంది? చచ్చుకుంటే వాడు తీసేయాలి కదా. అంటే నీ అభ్యంతరాన్ని ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నావు, ఎంత బలంగా చెప్తున్నావు అనేది కదా ఇక్కడ. అది వినటానికే మేము ఇష్టంగా లేము, అసలు అది చర్చనీయాంశం కాదు అని చెప్పాలి కదా. ప్రాజెక్టులు అనుమతులు తీసుకొని కట్టి పూర్తి చేసిన ప్రాజెక్టు మీద మళ్ళీ రివ్యూ చేసి అనుమతి రద్దు చేస్తావా? ఏం చేస్తావు? ఇచ్చిండ్రు అనుమతి ఇచ్చిన దాని మీద రివ్యూ అంటే రద్దు చేస్తారా? ఇటువంటి దద్దమ్మలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అవి పెడుతున్నారు. మొన్న ఏమిచ్చిండు? జిఆర్ఎంబి ఎజెండాలే లేదు అని మాట్లాడు కదా మొన్న. మళ్ళీ నిన్న జ్ఞానం ఏమైందా? మరి ఆ మాట అలా చెప్పమంటే అయిపోతుంది కదా వాళ్ళ మిత్రులకు, చీకటి మిత్రులకు. అదే కదా మనం చెప్తుంది. అది లేనే లేదు నీకు. నీకంటే పైవాడు అనుమతి ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని రివ్యూ చేసే అధికారం నీకు లేదు. రిజెక్ట్ చేయాలి ఆ అప్లికేషన్ అని చెప్పమని కదా మనం ఉంటుంది. అది తీసేయమని చెప్పి కొట్లాడడం కదా. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లే? అసలు వాడికి ఉన్న అధికారం లేనిది, అనుమతులు ఇచ్చే అధికారం వాడికి ఉందా? అనుమతుల మీద రివ్యూ చేసే అధికారం వాడికి ఉందా?
లేని దాన్ని ఎజెండాగా పెట్టి చర్చ పెడితే నువ్వు పోవడం అంటే నువ్వు ఎంత తెలివి తక్కువడివి, నువ్వు ఎంత పెదవు. నువ్వు కూడా బోడి నీకెక్కడిదిరా అధికారము. ఒక పోతిరెడ్డి కాడ నీళ్ళు అడ్డగోలే పోతున్నాయి. పొమ్మన్ కేఆర్ఎం పోయినాడికి అడిగి బొమ్మన్ పోతాడేమో, అడుగు పెడతాడేమో. గది చేయాలి వాడికి ఇచ్చిన డ్యూటీ గేట్లు ఎత్తి నీళ్లు ఇటు 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 సమానంగా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు ఇచ్చిండ్రు, ఏ ప్రాజెక్ట్ నుంచి ఎన్ని వాడుకోవడానికి ఉంది లెక్క చూడడం అని పని. నీరుడి కాని పని. ఒక మాటలు చెప్పాలంటే నీరుడి కాడి పని. తూము తీయాలి, నీళ్ళు ఇవ్వాలి, మళ్ళీ నీళ్ళు బంద్ చేయాలి. రెండు రాష్ట్రాల మధ్యన ఈ పంచాయతీ రాకుండా, నీళ్ళ పంపకానికి సంబంధించిన పంచాయతీ రాకుండా, ఉన్న ప్రాజెక్టులలో వాడుకున్న వాటి పంచాయతీ రాకుండా చూడాలి. వాడి డ్యూటీ గది. వాడు గది వదిలిపెట్టి ఈ ప్రాజెక్టు పర్మిషన్ సంగతి నేను చూస్తానంటే వీని బుద్ధి ఉండాలి కదా అంటున్నాం మేము. ఎందుకు వీళ్ళకి భయం అవుతుంది? ఇవన్నీ కావు. నీ బీఆర్ఎస్తో కాదు కదా పంచాయతీ, నీళ్ళ పంచాయతీ పక్క రాష్ట్రంతో కదా. నువ్వు అది వదిలిపెట్టి బీఆర్ఎస్ అడిగింది కాబట్టి మేం చేయం, తెలంగాణ రైతులు అడిగిరు కాబట్టి మేం చేయం, ఇల్లు కూలగొట్టొద్దన్నారు కాబట్టి కూలగొడతాం. ఇదేం ప్రభుత్వం, ఇదేం తెలివి? నీకు సోయలేదు, నువ్వు ఇంత మంది ప్రతిపక్షంగా మా బాధ్యతని తట్లేపాలి. తప్పకుండా మేము ఒకటి తర్వాత ఒకటి అన్ని విషయాలు కూడా తీసుకుంటున్నాం. ఏ ఇష్యూ సీరియస్గా ఉంటుందో దానిపైన మాట్లాడతాం, దానిపైన తీసుకుంటున్నాం. తప్పకుండా కదా, మేము ముత్తుకుంటుంది అదే కదా. ఇప్పుడు కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం లేదు, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ సక్రమంగా నిర్వర్తిస్తలేరు. పోతిరెడ్డిపాడు నుంచి అన్యాయంగా అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు, దాన్ని ఆపడం అనేది కేఆర్ఎంబి డ్యూటీ. సాగర్ కూడా నిండిన తర్వాత మాత్రమే నీళ్ళు అటువైపు ఇవ్వాలి. వరద జలాలు వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు గేట్లు ఆన్ చేయాలి. వాస్తవానికి శ్రీశైలంతో కథ దాని తర్వాత మాట్లాడతాం. అసలు శ్రీశైలం ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడైంది, ఎక్కడ ద్రోహం మొదలైంది, ప్రతి ప్రాజెక్టుకు ఒక కథ ఉంది. ఇవాళ అట్లా చూస్తే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అక్కడ, చెప్తుంది లెక్కలేంది. ఇంకా అన్నిటికీ మించిన దుర్మార్గం ఏంటంటే, మీకు మొన్న స్కివం మీటింగ్ అని పెట్టించారు, ఇంజనీర్ల మీటింగ్. దుర్మార్గమైన మీటింగు, రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి దాన్నే ఆ నీళ్ళల్లో వాటర్ కలిపే మంత్రి తెలివి తక్కువగా బయటకు మాట్లాడేసిండు. వాళ్ళ అంతర్గతంగా లోపల వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ప్రాజెక్టులు నిండినా మనం నీళ్ళు ఇవ్వద్దు రైతులకి ఈసారి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇది మనం మాట్లాడొద్దు, ఎవరు పొలిటికల్ వాళ్ళము, ఇంజనీర్లతో చెప్పాలని చెప్పి ఇంజనీర్లతో సమావేశం చేయించి ఒక దుర్మార్గమైన షీట్ ప్రకటించి ఇచ్చారు మనకు. ఆ రోజు ఒక పేపర్లో ప్రముఖంగా మొదటి నుంచి తెలంగాణ మన విషంగక్కి పత్రికలే ప్రముఖంగా రాయించారు. ఏమని, తెలంగాణ ప్రాజెక్టులలో అన్ని కలిపి వాళ్ళు ఉన్నది 43 టీఎంసీల నీళ్ళే, కాబట్టి ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వలేం. దాంట్లో రాసిన ఒక మూర్ఖపు అబద్ధం, జూరాల కాడ ఇవాళ 1.3 టీఎంసీల నీళ్ళే ఉన్నాయి, కాబట్టి జూరాల కింద కూడా ఇవ్వలేం. వీళ్ళేడు కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో జూరాల నుంచి కిందికి పోతున్న నీళ్లు 2,69,000 క్యూసెక్లు. గేట్ ఆపితే 2 గంటలలో జూరాల ఫుల్ కెపాసిటీ నిండిపోతుంది గేట్లు ఆపితే. కానీ వాడు మాట్లాడింది, వాళ్ళు ఇచ్చింది. ఇంజనీర్లు చిన్న ఉద్యోగస్తులు, నేను వాళ్ళని తప్పట్టడం లేదు, ఇది పొలిటికల్ డెసిషన్. చెప్పి మీరు ఇట్లా మాట్లాడండి అని చెప్పి మాట్లాడిచ్చారు. 43 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయా మొత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులలో? ఇదే వాళ్ళు ఇచ్చే లెక్కలు.
ఎంత డిస్టార్షన్, ఎంత ద్రోహం. దాన్ని ఈ నల్గొండ మంత్రి బహిరంగ మాట్లాడేసిండు. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంతర్గత నిర్ణయం, రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయం. అది ఎక్కడ నీళ్ళు ఇవ్వద్దు రైతులకు ఎట్టి పరిస్థితులలో. నిజమే, ఊరూరు అధికారులను పంపించి కలెక్టర్తో మీటింగ్లు పెట్టించి ఎల్నినో వచ్చింది కాబట్టి మీరు 6 తడి పంటలు వేయండి. 6 తడి దాంట్లోనే ఉంది కదా, ఆరుతుంది తడుస్తుంది. ఓకే, ఆరుతూనే ఉంది, మరి తడిస్తానికి నీళ్ళు ఒక వారం నీళ్ళు ఇస్తే కదా తడిచినాకనే ఆరేది. దాని అర్థం కూడా తెలియదు ఈ వెధవులకు. 6 తడి పంటల అర్థం కూడా తెలియని వెధవులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇది దురదృష్టం. ఏ పంటనే కానీ అది పెసర్లు వేస్తావా, మినుములు వేస్తావా, కందులు వేస్తావా, శనగలు వేస్తావా, మక్కలు వేస్తావా, జొన్నలు వేస్తావా, ఉలువలు వేస్తావా, ఏమన్నాయి నీళ్ళైతే లేకుండా మొలక రాదు కదా. ఇవ్వు నీళ్లు, మరి నీళ్ళు ఈ ప్రాంతంలో ఏవి, ఈ ప్రాంతంలో ఆముదమేరి, ఈ ప్రాంతంలో ఉలువలేరి, ఈ ప్రాంతంలో కందులేరి, ఈ ప్రాంతంలో మక్కలేరి, ఈ ప్రాంతంలో జొన్నలేయండి, ఈ ప్రాంతంలో సజ్జలేయండి అని ఇవ్వు, పంపు. ఇవ్వు, దీనికి సరిపోయే నీళ్ళు ఇస్తున్నాం, దీనికి సరిపోయే విత్తనాలు ఇచ్చినాం, దీనికి ఎరువులు అవసరం ఉంటుంది, పెస్టిసైడ్ అవసరం ఉంటుంది, చెప్పు. కానీ మీటింగ్లు పెట్టి ఇప్పుడు ఎల్లిన ప్రభావంతో ఏం జరగబోద్దని ఇప్పుడు చెప్తారు. మొన్న కలెక్టర్ మీటింగ్ పెట్టి మమ్మల్ని రమ్మంటారు. ఏం మీటింగ్ రా అంటే ఎల్లిన పరిస్థితుల మీద చర్చ. ఎల్లిన పరిస్థితుల మీద కలెక్టర్ ఏం చేస్తాడు, గ్రామ సెక్రటరీ ఏం చేస్తాడు? పొలిటికల్ డిసిషన్ నీది కదా. ఇక్కడ వీళ్ళేమో అడ్డగోలుగా ఆక్రమణలు, దందాలు, భూదందాలు, డబ్బుల లెక్కలు, మూటల పంపే లెక్కలలోనే వీళ్ళున్నారు. అధికారులనే ఇంకా పనుల మీద పంపుతున్నారు. ఈ వీటి నుంచి వెళ్ళి బయటపడడం కొరకు, వీటి నుంచి రక్షించుకోవడం కొరకు కేంద్రంతో మంచిగా ఉండాలి కాబట్టి, కేంద్రంలో ఏమైనా కోపం చంద్రబాబు నాయుడుతోని రక్షించుకోబడాలి కాబట్టి, పైరవ్ చేసుకోవాలి కాబట్టి ఈ దుర్మార్గాలు. రాదన్న పని రాజా పని. పంటలు పండితే కొనాలి, ఉత్త కొనుడే కాదు, మళ్ళీ వాళ్ళు వచ్చి సబ్సిడీ సంగతి, మా బోనస్ సంగతి ఏందంటారు. ఇవన్నీ ఎందుకు పంచాయతీలు? హ్యాపీగా వాళ్ళతో మంచిగా ఉంది పైనుంచి. అంటే రైతుల్ని అమ్ముకోవాలి, అంచి పైసలు సంపాదించుకోవాలి. ఇది ఈ రాష్ట్రం చేస్తున్న పని. ఇవాళ ఇది స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ రైతాంగానికి చూపించడం కొరకే మేము ఈ ప్రయత్నం చేసినాం. తప్పకుండా రైతాంగం తరఫున, తెలంగాణ తరఫున, తెలంగాణ హక్కుల కొరకు చివరి క్షణం వరకు కొట్లాడుతూనే ఉంటాం. కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా మేము ప్రధానంగా ఈ 2 విషయాలపైన చేసిన డిమాండ్ల పైన మాకు ఆచరణ ఉంటుంది. మరి పోతిరెడ్డిపాటు నీళ్ళు పోతున్నాయి, వాటి సంగతి ఏంది? ఓకే, నువ్వు అదే కనుక అనుకుంటే పోతిరెడ్డిపాటుకు నీళ్ళు పోతున్నాయి, వాటి సంగతి ఏంది చెప్పు. నీ మాట నిజమే అనుకుందాం, మరి ఎట్లా దీనిస్తున్నావు? దానికి ఎందుకు అభ్యంతరం చెప్పవు? గోదావరి నుంచి మొత్తం సముద్రం పాలవుతున్నాయి. ఆంజేయి కన్నెపల్లి పంప్ హౌజ్ తెచ్చి నింపు. పైన 5 ఏళ్ళు ఎల్లిన ప్రభావం ఉంటుంది కాబట్టి 5 ఏళ్లకు నింపుతాం. ఎల్ఎండి నింపుతాం, ఎంఎండి నింపుతాం, మల్లన సాగర్ నింపుతాం, కొండపోచమ్మ నింపుతాం, బసవపూర్ నింపుతాం. అవసరం కూడా రివర్స్ తీసుకుని ఆల్రెడీ కేసీఆర్ తీసుకొచ్చిన కాళేశ్వరంలో భాగంగా పెట్టిన వరద కాలువను రివర్స్ తీసుకుపోతున్నారు. చలో ఎస్ఆర్ఎస్పీలో కూడా నింపు. అన్ని సిస్టమ్స్ రెడీగా చేసి పెట్టిన కేసీఆర్. ఈ పాటికి మొత్తం గోదావరి పైన ఉన్న ఒక్క ప్రాజెక్టు ఖాళీ లేకుండా, ఒక్క చెరువు ఖాళీ లేకుండా 180 టీఎంసీల నీళ్లను నింపి పెట్టగలిగిన నీళ్ళు కింది పోయినాయి. ఇప్పటికి దాదాపు 250-300 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి. కన్నెపల్లి పంప్ హౌస్ ముందు నుంచి అది ఆన్ చేసి ఉంటే ఇవాళ 2 నెలలు దాదాపు 60 రోజులు 120 టీఎంసీలు బ్రహ్మాండంగా నిండుతుండే ప్రాజెక్టులు. మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు కలకలలాడుతుండే. ఓకే, నువ్వు అన్న మాట ప్రకారం 5 ఏళ్ల దాకా నీళ్ళు రానట్టున్నాయి కాబట్టి వీటిని మనుషులకే ఉంచుతున్నాను, ఉంచి చూడొద్దన్నాడు. ఒకరోజు కాదు కదా, 10 సంవత్సరాలు కరువు వచ్చినా
ఇబ్బంది కాకుండా ఉండేటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసిండు కదా కేసీఆర్. దానికి కావాల్సిన పంపులు ఏర్పాటు చేసిండు, కాలువలు అన్ని ఏర్పాటు చేసి సిస్టమ్ అంతా పెట్టిండు కదా, నింపిపెట్టు. కానీ గోదావరిలోకి పంపించుకుంటా అటు పోతిరెడ్డిపాటితో ఆంధ్రకు తీసుకుపోవుకుంటా నువ్వు డ్రామాలు ఆడితే ఎట్లా? అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేస్తా, వర్ణయాగాలు చేస్తా, క్షుద్ర పూజలు చేస్తా అంటే ఎట్లా నువ్వు?